ఏపీ రాజకీయాల్లో ఈ దత్తపుత్రుడు పుత్రికల ట్యాగ్ పాలిటిక్స్ జోరుగా సాగుతోంది. ప్రత్యర్థులను విమర్శలు చేయడంలో పాటు వారి రాజకీయ వైఖరులను జనాలకు బలమైన సందేశం అందేలా చేయాలంటే ఈ తరహా అనుబంధాలను వాడుకోవడం అన్నది గత దశాబ్ద కాల రాజకీయాల్లో మొదలైంది. ఆ విధంగా చూస్తే వైసీపీ దీనిని స్టార్ట్ చేసింది అనుకోవాలేమో. జనసేన అధినేత పవన్ ని విమర్శించే క్రమంలో బాబుకు దత్తపుత్రుడు అని వైసీపీ విపరీతంగా ప్రచారం చేసింది. ఓ దశలో పవన్ దీని మీద తీవ్ర అసహనం ఆగ్రహం వ్యక్తం చేసినా మరోసారి అలా తనను అంటే కనుక ఊరుకోనంటూ గట్టిగా హెచ్చరించిన మీదట చాలా వరకు తగ్గింది. అయితే ఇప్పటికీ అప్పటికీ ఈ తరహా ట్యాగ్ ని పవన్ కి తగిలించే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతూనే ఉంది. ఇక తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి అటు నుంచి ఏపీకి వచ్చి కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల జగన్నే తన టార్గెట్ గా ఎంచుకున్నారు. 2024 నాటికి ఆమె పీసీసీ చీఫ్ అయితే జగన్ సీఎం గా ఉన్నారు. అయితే గడిచిన 2 ఏళ్లుగా కూడా తన విమర్శలతో జగన్ కే సింహభాగం వాటా ఇచ్చేందుకు షర్మిల ఉబలాట పడడం రాజకీయ వ్యూహంలో భాగంగానే అంతా చూస్తున్నారు. బీజేపీకి మోదీకి జగన్ దత్తపుత్రుడు అని షర్మిల మొదలెట్టి ఈ రోజుకి ఆ విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. ఏపీలో మరే పార్టీ ఈ తరహా విమర్శలు చేయడం లేదు. వామపక్షాలైతే బీజేపీకి జగన్ అనుకూలమని అప్పుడప్పుడు అంటున్నా మరీ ఇంత పెద్ద మాటలు అనడం లేదు. ఇక టీడీపీ అయితే తాము బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు జగన్ ని బీజేపీలో కలిపి విమర్శించినా ఇప్పుడు అనేందుకు ఆస్కారం అయితే లేదు. దానిని షర్మిల జగన్ మీద ఈ విధంగా శరసంధానమే చేస్తున్నారు. మరి ఇంతకాలం షర్మిల జగన్ ని దత్తపుత్రుడు అంటూ ఉంటే వైసీపీ డిఫెన్స్ మోడులో కాచుకుంటూ వచ్చిందే తప్ప మరో మాట అనలేకపోయింది. ఇప్పుడు మాత్రం వైసీపీ అదే వ్యూహాన్ని ఆమె మీద అమలు చేస్తోంది. ఏకంగా కూటమి పార్టీల మొత్తానికే షర్మిల దత్తపుత్రిక అని వైసీపీ మహిళా నాయకురాలు వరదు కళ్యాణి ఘాటు విమర్శలు చేశారు. షర్మిలకు ఎంతసేపు జగన్ని పట్టుకుని విమర్శించడమే పనిగా ఉందని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుతో షర్మిల చేతులు కలపడాన్ని ఆమె తప్పుబట్టారు.